సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు ప్రజెంట్. ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మం విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలకు ఏదైనా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్కి జరుగుతారు, హిందువులు ఎందుకు కారని. అసలు ఈ సనాతన ధర్మం విషయాన్ని సడన్ గా ఎందుకు వచ్చిందంట దాని మీద కొంచెం. నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు ఆయన. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది. తిరుపతి లడ్డు వ్యవహారం సరే, జరిగిందా జరగలేదా తీసి పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అవును. అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. వాళ్ళకున్న యూనిటీ ఇప్పుడు- మనకి ఎందుకు లేదండి. ఇప్పుడు ఆయన నా గురించి పొగిడాడా లేకపోతే నన్ను తిట్టాడా? అంటే నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని యూనిటీ ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడు, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పు ఎలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు.